పెద్దలు భూపతి రెడ్డి గారికి స్వాగతం తెలుపుతూ మరి ఈరోజు మనందరికీ తెలుసు గత 4 సంవత్సరాల 4 నెలల క్రితం శాసనసభ ఎన్నికలు జరిగినాయి. మరి ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి పార్లమెంట్ ఎన్నికలంటే మరి దేశం యొక్క ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మరి గౌరవ శాసనసభ్యులు మన ముందుకు వచ్చి మరి ఓట్ల కోసం వచ్చినటువంటి సందర్భంలో వారికి స్వాగతం తెలియజేస్తూ మరి మన మెంట్రాజ్పల్లి గ్రామం నుండి అత్యధిక మెజార్టీ ఇచ్చి వారికి బలాన్ని చేకూర్చాల్సినటువంటి బాధ్యత మనపై ఉందని తెలియజేసుకుంటూ మరి వారికి స్వాగతం తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. మొదటిసారిగా పెద్ద ఎత్తున మన మెంట్రాజ్పల్లి గ్రామానికి వచ్చేసేందుకు సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మా మెంట్రాజ్పల్లి గ్రామం తరఫున స్వాగతం సార్. ఇప్పుడు ముఖ్యంగా మనకి కాంగ్రెస్ నుంచి ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల గురించి మాట్లాడుకుంటే ఇప్పటికే ఒక 2-3 అమల్లో జరిగినాయి. ఇప్పుడు మన ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షల వరకు పెంచడం జరిగింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు చేయూత పథకం కింద 5 లక్షలు ఉన్నదాన్ని మన ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచడం జరిగింది. సో ఈ మన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మనం ఇప్పుడు పెద్ద ఎత్తున మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మన మెంట్రాజ్పల్లి గ్రామం తరఫున నమస్కారములు. మరియు మనం ఎమ్మెల్యేగా గెలిపించడం మన భూపతి రెడ్డి మన నిజామాబాద్లో అత్యధిక మెజారిటీతో మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాము. మనము మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. మన ఎమ్మెల్యే గారిని గెలిపిస్తే మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యిండు. మళ్ళీ ఇప్పుడు మనం జీవన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే రాహుల్ గాంధీ గారు మనకు పిఎం అవుతారు. మనకు ఇందిరమ్మ ఇల్లు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ మనకు ఇచ్చింది. పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అత్యధిక మెజార్టీతో మన మెంట్రాజ్పల్లిలో గెలిపించుకుందాం మన కాంగ్రెస్ పార్టీని నేను కోరుకుంటున్నాను. మనము అందరం కలిసి మంచిగా మెజార్టీతో ఇచ్చి గెలిపించుకున్నాం కాబట్టి దాని మన సార్కు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ సభ మీద ఉన్నటువంటి శేఖర్ గారు సార్కు అదేవిధంగా ఆనందరావు గారు మరి ధర్మగౌడ్ గారు వీళ్ళందరికీ నా యొక్క వందనాలు తెలుపుతూ ముఖ్యంగా మాట్లాడాల్సిందంటే 5 నెలలు కాదు మన ఊరుకు మన భూపతి రెడ్డి సారు 5 లక్షల ఫండ్ ఇచ్చారు కాబట్టి ఇదొక్కసారి తెలుసుకోవాల్సిందిగా ప్రజలు మన మెంట్రాజ్పల్లి గ్రామ ప్రజలు తెలుసుకోవాల్సింది ముఖ్యమైన విషయము. ఎందుకు 5 నెలలు కాలేదు మనం సార్ను గెలిపించుకొని అట్టి 5 లక్షల రూపాయలు తీసుకొని సార్ దగ్గరికి వెళ్ళి 3 జాగాల్లో పెట్టి మనము సీసీ రోడ్లు ఉపయోగించుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు కూడా మెజార్టీతో ఇచ్చి సార్ను జీవన్ రెడ్డిని గెలిపించుకోవాలని మరి కోరుకుంటున్నాను. టైం లేదు కాబట్టి మాట్లాడాల్సిందిగా మనం అత్యధిక మెజారిటీతో జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతున్నాము. అదేవిధంగా మన గ్రామంలో చాలామంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ ఒక్క ఇల్లు కట్టియలే కాబట్టి ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలు రుణమాఫీ కాకుండా రుణం లేకుండానే వట్టిగానే ఫ్రీగా కట్టిస్తానని అంటున్నారు. కాబట్టి అది అతి తొందరలోని ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మన మెంట్రాజ్పల్లిలో జరగలేదు. వేరే గ్రామాల ఖమ్మంలో మన రీఓపెనింగ్ చేసింది కాబట్టి అక్కడ చేసేది కాబట్టి మన దగ్గర కూడా చాలామంది బీదవాళ్ళు ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారు అన్న టైంలో 100 రోజుల్లోనే ఏ ముఖ్యమంత్రి కూడా 6 గ్యారెంటీలు చేయలేదు. 5 గ్యారెంటీలు మొత్తం చేసిండు. ఒక్క గ్యారెంటీ మాత్రం రుణమాఫీ ఉన్నది. ఆ రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 లోపల చెల్లిస్తానని ఛాలెంజ్ చేసిండు. ఛాలెంజ్ చేసిన మనిషి ఎవరు లేరు కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ఛాలెంజ్ చేసిండు. ఆ ఛాలెంజ్గా మనం కూడా తీసుకొని అత్యధిక మెజార్టీతో జీవన్ రెడ్డి గారికి ఓట్లేసి మన మెంట్రాజ్పల్లి సత్తా ఇంట్లో చూపెట్టాలని అందరికీ కోరుకున్నాను. ఈరోజు పార్లమెంట్ ఎన్నికలో భాగంగా మన గ్రామానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు, పెద్దలు శేఖర్ గౌడ్ గారు, మరియు మిత్రుడు ధర్మగౌడ్ గారు, మరియు అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షులైనటువంటి సాయన్న గారు, మరి నరేందర్ రెడ్డి గారు, మరి మా మండల అధ్యక్షులైన పెద్దలు అమృతపూర్ గంగన్న గారికి మరి పేరున అందరికీ నమస్కారాలు తెలుపుతూ మరి ఈనాడు గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఏం చేసిందో అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఈరోజు మొన్ననే 3 నెలలు కాదు మనకు
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఉన్న హామీ పథకాలన్నింటిలో 5 భాగాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మనం మీ అందరికీ తెలుసు, మిగతా పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఏది రుణమాఫీ ఛాలెంజ్గా తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్నగారు ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా దాన్ని అమలు పరుస్తానని చెప్పేసి రైతులందరికీ ఖచ్చితమైన హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరి అదేవిధంగా కేంద్రంలో పార్లమెంట్లో మన ప్రియతమ నాయకుడు జీవన్ రెడ్డి గారికి మీ వచ్చే జూన్ 13 తారీఖు వరకు నాడు ఈ ఎలక్షన్ ఉంటున్నాయి. మరి మీ ప్రతి ఒక్కరూ పేరు పేరున తప్పకుండా ఎండనక ఏదైనా కష్టమనకుండా చేతి గుర్తుకు ఓటు వేసి మనం పార్లమెంటుకు జీవన్ అన్న గారిని పంపితే కేంద్రంలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మరి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ఉంటే మనకు ఎలాంటి నిధులకు కొరత ఉండకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఏదైతే ఉన్నటువంటి గరీబ్ ఆదావు అనే పథకాన్ని ఆ రోజు చెప్పిందో మరి గృహ నిర్మాణం కానీ భూమి లేని పేద రైతులకు మరి పోడు పట్ట భూములు వీటన్నిటికీ ఒక జీవం కావాల్సిందిగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేవాల్సిందిగా మనము ఒక గిఫ్ట్ రాహుల్ గాంధీ గారికి మన భూపతి రెడ్డి అన్న గారి ద్వారా మనం ఒక ఎంపీని బహుకరించవలసిందిగా మీ అందరికీ నేను కోరుతున్నాను. మరి అదేవిధంగా రాజ్యాంగాన్ని మారుస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం మరి రాజ్యాంగం ఎట్లా మారుస్తుంది? పక్కనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు. మరి ఆయన గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని రూపురేఖలు దాన్ని చేస్తామని చెప్పేసి మరి చెప్పడం జరుగుతున్నది. అది ఎంతవరకు కరెక్టో మరి ఈనాడు గమనించాల్సినటువంటి విషయం అందరిపైన ఉంది. మరి పేద వర్గాల వారి పట్లనే రాజ్యాంగం మనకు నడుస్తున్న సందర్భము మనం గుర్తు చేసుకోవాలా. మరి హక్కులను హరించుకోకుండా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మనం కోరుకుంటూ మన ఎంపీ గారైనటువంటి జీవనన్న గారికి తప్పనిసరిగా మనం గెలిపించి పార్లమెంటుకు పంపాల్సిందిగా మీ అందరికీ బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కాంగ్రెస్కు ఓటేసి జీవనన్న గారిని గెలిపించాల్సిందిగా నేను కోరుచున్నాను. సమరుడు భూపతి రెడ్డి అన్న గారికి, అలాగే మండల అధ్యక్షులు అన్న గంగన్న గారికి, శేఖరన్న గారికి, ఆనంద్ గారికి, మరియు నాతోటి విచ్చేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి, సుధీర్ గారికి, మరియు మెంటాస్పల్లి గ్రామ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మేము ఇచ్చినటువంటి హామీలను ఈపాటికే 6 ఇస్తే 6 లెక్కలు 5 అయినాయి. ఇంకొకటి మిగిలి ఉంది. ఆ మిగిలేది కూడా 2 లక్షల రుణమాఫీ కూడా ఆగస్టు 15 తారీఖున చేస్తానని కూడా మాట ఇచ్చింది. కాబట్టి అది కూడా అవుతాయి. అలాగే మెంటల్పల్లి గ్రామానికి ఇప్పటి వరకు దాదాపుగా 25 లక్షల రూపాయల ఫండ్ వచ్చింది. ఆ ఫండ్ మా పెద్దల గౌరవనీయులు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ఆశీర్వాదంతో వచ్చినాయి. ఇక్కడ సీసరులు పోసినాం, చర్చి దగ్గర ఒకటి, అలాగే పెద్దమ్మ గుడి దగ్గర ఇందిరమ్మ కాలనీలో, మన ఇంకోటి ఇక్కడ అంగన్వాడీకి కూడా 4,50,000 రూపాయలు కూడా వచ్చింది. అలాగే తండాలకు కూడా 2 లక్షలు, ఇటు 2 లక్షలు, అలాగే మెంటాస్పల్లి సంఘానికి కూడా 5 లక్షల రూపాయలు వచ్చింది. అలాగే ఇంకా స్కూల్కు 9,50,000 రూపాయలు కూడా వచ్చినాయి. ఇదంతా పెద్దల గౌరవనీయులు ఎమ్మెల్యే అన్న గారి భూపతి గారి చలవదన వచ్చిందని కూడా మీ అందరికీ మనం చేస్తున్నా. ఇక ముందు కూడా ఈ గ్రామానికి ఇంకా ఎంతో అభివృద్ధి పరిచేది ఉంది. ఆ పరిచయంలో కూడా మేమందరం సహకారాలు మాతో ఉంటూ అన్నగారికి మరొకసారి తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకా ఎంతో మాట్లాడాలని ఉంది. కానీ నేను పని చేసిన తర్వాత మాట్లాడదామన్న ఆలోచనతోనే ఉన్నాను. కాబట్టి మీ అందరు కూడా మరొకసారి మనవి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, చేతి గుర్తుకే భూపతి రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ నాయకులు మున్పల్లి సాయిరెడ్డి గారికి, మరియు యువ నాయకుడు నరేష్ గారికి, మరియు ఈ యొక్క గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులైన సాయిల్ గారికి, మరియు ధర్మగౌడ్ గారికి, మరియు శ్రీనివాసరెడ్డి గారికి, నరేందర్ రెడ్డి గారికి, ఆనంద్ గారికి, అందరికీ పేరు పేరున, వినోద్ గారికి, ఈ యొక్క కార్యక్రమానికి మండలి నుండి వచ్చిన అన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులకు అందరికీ ఈ యొక్క మెండ్రస్పల్లి గ్రామ మహిళలకు, పెద్దలకు, అన్నలకు, తమ్ములకు నా యొక్క పాదాభివందనాలు. మనకిప్పుడు రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఈ యొక్క కేసీఆర్
ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఆ యొక్క రాక్షసుని సంహరించిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ యొక్క ప్రభుత్వంలో మీ యొక్క ఆశీస్సులతో, మీ యొక్క దీవెనలతో మన పెద్దలు, మన యొక్క శాసనసభ్యులైన రేకులపల్లి భూపతి గారిని మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ యొక్క ఆశీస్సులతో శాసనసభకు పంపించినారు. ఈ యొక్క మనకు 35 సంవత్సరాల నుండి ఈ యొక్క ప్రాంతానికి శాసనసభ్యుడు లేకుంటే ఈ యొక్క కోరిక మనకు భూపతి గారి ద్వారా మనకు ఇలా లభించింది. ఇవాళ మనకు శాసనసభ్యులైనరంటే మీ యొక్క ఆశీస్సులతో మీకు సేవ చేయటానికి ఏమి కలుషం లేకుండా, నిరంకుశంగా లేకుండా అందరి పేదలకు సాయం చేయాలని శుద్ధి గల వ్యక్తి అంటే మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు. ఈరోజు మన యొక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో మీకు ఆ రోజు ఎలక్షన్లో మేము 6 గ్యారంటీలు మీకు మేము హామీ ఇచ్చినాం. ఆ హామీలో ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన రోజుండే ఆ రోజు ఆరోగ్యశ్రీ ఇచ్చిన 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఉండే. మన యొక్క పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని 10 లక్షల రూపాయలు అదే రోజు ప్రకటించిన ఘనత మన కాంగ్రెస్తో మిగులుతుంది. ఎందుకంటే మీ యొక్క మహిళలకు బస్సు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ఫ్రీగా టికెట్ లేకుండా సౌకర్యం కల్పించిందంటే మన సోనియా గాంధీ గారి పుణ్యమే. ఈరోజు ప్రతి ఇంటికి రేషన్ కార్డు అనుసంధానంతో మనకి ఇలా 500కే సిలిండర్ని కూడా అది కూడా అమలుకి తెచ్చాం. మరియు పేదవారికి కరెంటు బిల్లు కట్టడానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి 1200 1500 వస్తే దాన్ని రేవంత్ రెడ్డి గారు సమీక్షించి 200 యూనిట్లకే ఈ రోజు మీకు ఫ్రీ కరెంటు 0 బిల్ వస్తున్నది. అంటే ఆ ఘనత కూడా రేవంత్ రెడ్డి గారిదే. ఈ రోజు రుణమాఫీ చేస్తా అని 10 సంవత్సరాలు కేసీఆర్ మోసం చేశాడు మన యొక్క వ్యవసాయదారులకు, రైతులకు. ఈ రోజు ఈ నెల 15వ తారీఖు వరకు 2 లక్షల రూపాయలు కూడా రుణమాఫీ చేస్తాయని హామీ ఇస్తున్నాడు. మన నిజామాబాద్కి వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సరస్వతి సాక్షిగా నేను 15 లోపలనే మాఫీ చేస్తానన్న పెద్ద గుణం గల వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నామంటే కాంగ్రెస్ చెప్పింది చేస్తుంది, చేసేది చెప్తుంది. ఈ రోజు మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందంటే సోనియా గాంధీ గారే. కేంద్రంలో కూడా మోదీ ప్రభుత్వం 30 సంవత్సరాల నుండి పరిపాలిస్తున్నది. అది ఓన్లీ మతం కోసమే పనిచేస్తున్నది కానీ అభివృద్ధి కోసం పనిచేస్తలే. ఒక్క ఉద్యోగం లేదు, ఒక్క సిలిండర్కు వాళ్ళు పెంచిన ధర వాళ్ళదే, పెట్రోల్ ధర వాళ్ళదే పెంచింది, నిత్యావసర ధరలు వాళ్ళదే. ఈ రోజు ఆ గుండు అరవింద్ మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ ఎక్కడున్నది అంటున్నాడు. అయ్యే బాబు మీ డాడీ పోయాడు కాంగ్రెస్తోనే మనము పైకి వచ్చినామా, లేకుంటే మనతోనే కాంగ్రెస్ పైకి వచ్చినారు. కాబట్టి ఈ అరవిందుని తుక్కు ఓడగొట్టి మన పెద్దలు జీవన్ రెడ్డి గారు చాలా సామాజిక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అతను 6 సార్ల మన భూపతి సార్ గెలిచినట్టు జగిత్యాల్లో 6 సార్లు గెలిచిన ఘనత ఆయనదే. ఆయన మంత్రిగా పనిచేశాడు. ఈ రోజు అతను ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు. ఈ యొక్క నిజామాబాద్కి వెళ్ళి చేస్తాను కూడా ఛాలెంజ్ తీసుకొని చేస్తున్నాడు. కాబట్టి మన రాష్ట్రంలో మన రూరల్లో మన భూపతి రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మన ధర్మగౌడ్ గారు చెప్పినట్టు కాళీ ధర్మన్న ఆనంద్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇట్లా కూర్చుండగానే మీకు ఏం కావాలన్నా మాకు సార్ అది లేదు, స్కూల్లో ఇది లేదు, మాకు రోడ్లు లేవు, మాకు కమిటీలు లేదని వెంటనే సంతకం చేసి పంపించిన ఘనత మన భూపతి రెడ్డి గారు. మీరు ఈ యొక్క మెంట్రాస్పల్లి నుండి 600-700 లీడ్ ఇస్తే సార్కు మెంట్రాస్పల్లి అంటే నేను ఒక చూపుతోని మన యొక్క హృదయంతో మెంట్రాస్పల్లిని ఇంకా అభివృద్ధి చేస్తాడు. తనకు మనసు వస్తుంది. ఎందుకంటే మన యొక్క నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు మెజార్టీస్తే మన యొక్క భూపతి రెడ్డి గారు రేపు మంత్రి కూడా అయినా ఆశ్చర్యపడే అవసరం లేదు. కాబట్టి మీరందరూ ఎంత దీవెన సార్కిస్తే ఏ ఓటేసినా మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి వేసినట్టు అనుకొని
మెట్రాస్పల్లిలో మీరు కొత్త పాత అనకుండా కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ అందరూ కలిసికట్టుగా ఈ యొక్క పోలింగ్ బలం ఉన్నాడు కలిసికట్టుగా పనిచేస్తే విజయం మరవగలవిస్తారు. కాబట్టి ఇంకా పెద్దలు మాట్లాడుతున్నది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. ప్రచార కార్యక్రమంలో భాగంగా జీవన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం మరి మెంట్రాస్పల్లి గ్రామానికి భూపతి రెడ్డి గారి నాయకత్వాన మేమందరం రావడం జరిగింది. ఈ వచ్చిన సందర్భంలో భూపతి రెడ్డి గారికి, గ్రామ శాఖ అధ్యక్షుడు సాయన్న గారికి, ధర్మగౌడ్ గారికి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గంగన్న గారికి, నరేందర్ రెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ఆనంద్ గారికి పేరు పేరున మా సాయిబాబా గారికి పేరు పేరున కాంగ్రెస్తో మాతో నచ్చిన సీనియర్ నాయకులందరికీ ఎవరు తప్పు పట్టుకోకుండా అందరికీ ముప్ప సాయిరెడ్డి గారు, వాసు గారికి, మున్పల్లి సాయిరెడ్డి గారికి యూత్ కాంగ్రెస్ నాయకుడు నరేష్ గారికి, ముఖ్యంగా ఈరోజు మెంట్రాస్పల్లి గ్రామానికి రావడం జరిగింది. రావడంతో పాటు మరి ఇక్కడ ఎన్నికల ప్రచార సభలో చెప్పేది ఏంటంటే పార్టీలు ఏమేం చేస్తాయి అనేది మాట చెప్పుకొని ఓట్లు అడుగుతారు. దాంట్లో భాగంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, కాంగ్రెస్ పార్టీ ఏదైనా వాగ్దానం చేస్తే తప్పకుండా అమలు చేస్తుంది. దాంట్లో భాగంగా మీకు చిన్న చెప్తా. 2004 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రజలందరికీ, రైతులకి మొట్టమొదట కరెంట్ మాఫ్ చేస్తా అని చెప్పి మాఫ్ చేసిండు. బిల్లులు మొత్తం మాఫ్ చేసిండు, ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. ఆ విధంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం, అప్పుడు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినాం, 108 చేసినాం, 104 కార్యక్రమాలు చేసినాం. ఇట్లా చెప్పకుండా పోతే చాట లిస్ట్ వెళ్తుంది. అదే కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం, మన నాయకుల యొక్క గొప్పతనం. అది కాకుండా మరి ఒక దిక్కు ఒక సందర్భంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మరి భూపతి రెడ్డి గారు కూడా ఆ ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర ఉండే. మరి వీరందరి దయ వల్ల సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి తెలంగాణగా మార్చడం జరిగింది, తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన సందర్భంలో మరి ఏది అదృష్టమో దురదృష్టమో మనకు చంద్రశేఖరరావు గారు 1200 హామీలతోని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అయినాడు. ఆయన దాంట్లో భాగంగా డబల్ బెడ్రూమ్లు అన్నాడు, ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూములు అన్నాడు, కేజీ టు పీజీ విద్య అన్నాడు, ఎన్నో చెప్పిండు. మరి ఈ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద. మరి నీళ్ళేమో ఆడ మునిగిపోతున్నాయి, ప్రాజెక్టులన్నీ కుప్పాయితున్నాయి. మరి నిధులేమో ప్రాజెక్టులలో పెట్టి సర్వనాశనం చేసిండు. ఇక నియామకాలు ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పినారు. ఎక్కడైనా ఉద్యోగం ఉందా ఎవరికైనా? కానీ చంద్రశేఖరరావు కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగమే. అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ, సడ్డకుడికి ఎమ్మెల్సీ, ఎంపీ. ఈ విధంగా చంద్రశేఖరరావు ఇంట్లో ప్రతి ఒక్కరికి మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి. కానీ మన పిల్లలకి మాత్రం మన గ్రామాలలో ఏ చదువుకున్నా, డిగ్రీ చదువుకున్నా కానీ, డాక్టర్ అయినా కానీ, పాలిటెక్నిక్ చదువుకున్నా కానీ ఎటువంటి విద్యార్థులకు మరి ఉద్యోగాలు లేవు. అసెంబ్లీలోనే చెప్పినాడు ఆయన గట్టిగా, నేను ప్రతి ఒక్కరి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని ముఖ్యమంత్రి అయిపోతాను. ఏ రోజైనా మరి ముఖ్యమంత్రి అయినాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో ఒక మాట తీసుకోవాలి. అదే ఉద్యోగాలు ఇవ్వలే. కానీ మరి మొన్ననే మన ప్రభుత్వం వచ్చినాక మరి మనందరి కష్ట ఫలితం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
మరి ఈ రాష్ట్రంలో ఒక మొండోడికి మొండోడు గట్టిగా ప్రయత్నం చేసి ఎదుర్కొని మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన సందర్భంలో మరి అందరికీ ఉద్యోగాలు అంటున్న ఆ సమయంలో 30,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చినాం. ఆ ఘనత మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రికి చెందుతుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ యొక్క చేతలు చాలా ఉన్నాయి. మరి ఇట్లా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇంకో విషయం 2 మాటలు చెప్తా, ఎక్కువ తక్కువ పోకుండా. మోడీ ఏం చెప్పిండు? 10 సంవత్సరాలు అయింది మోడీ పరిపాలన చేసి. మోడీ పరిపాలన చేస్తున్న సందర్భంలో మనకు ఫస్ట్ ఇంటింటికి పేదలకు 15 లక్షల రూపాయలు అకౌంట్ వేస్తా అని చెప్పిండు. ఎవరికైనా అకౌంట్లో 15 లక్షలు ఇచ్చినాయా? అది కాకుండా మరి ప్రతి వస్తువు మీద ధర పెరిగింది. ఇలా మనం వాడుకునే ప్రతి వస్తువుల ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధర కానీ, డీజిల్ ధర కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తువుల మీద మనం ధరలు పెంచుకునేదాన్ని. మరి ఒక దిక్కు క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినా ఇక్కడ ధరలు మాత్రం తగ్గడం లేదు. ఈ విధంగా మరి మనం నడిపించే సందర్భం ఇదే. అరవింద్ని తీసుకుందాం. అరవింద్ వచ్చి ఏం చేసిండు? అరవింద్ వచ్చి చెప్పిండు ఒకటి, చేసేది ఒకటి. ఆయన మాట్లాడుతూ ఉంటే మనుషులకు కంపరం పుట్టుకొస్తుంది. అసలు మాటలు మాట్లాడుతున్నాడు. బిడ్డ, నీకు కూడా మాకు కూడా అవకాశం వస్తుంది, మేము కూడా నిన్ను వదిలిపెట్టాం తప్పకుండా. నీ అయ్యా చేయంగా పోయినసారి గెలిచినావు ఏదో, ఇప్పుడు కూడా అయ్యా ఉన్నా అంటారు. అయ్యా లేడు, అయ్యను మూల కొండబెట్టారు, మీరు కొడుకులే మూల కొండబెట్టేశారు. ఈ విధంగా మరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, దేశాన్ని వీళ్ళు సర్వనాశనం చేస్తారు. అరవింద్ జాగ్రత్త, చాలా పెద్ద మాటలు మాట్లాడడం బంద్ చేయి. నీ స్థాయికి దగ్గర మాటలు మాట్లాడితే బాగుంటుంది. మరి నువ్వు చెప్పిన వాగ్దానాలు ఏం చేయాలి? నిన్న మొన్న మాట అంటున్నావు, రాజ్యాంగాన్ని మారుస్తాం. ఎందుకు మార్చద్దు? పార్లమెంటుగా ఉంది మాకు. రాజ్యాన్ని మారిస్తే బడుగు బలహీన వర్గాల వారికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మరి ఎదిరించి ఆయన మాటలు మాట్లాడుతుంటూ ఇటువంటి వాళ్ళకి తప్పకుండా మనం గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్క మాట, జీవన్ రెడ్డి అనే వ్యక్తి 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఎంపీ, మంత్రిగా, ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా వారు పనిచేస్తూ ఉన్నారు. సౌమ్యుడు, మంచి వ్యక్తి. 6 పర్యాలు ఎమ్మెల్యే అయినా ఆయన ఏం పెద్దగా అదే వ్యవసాయం చేసుకుంటాడు, అదే జగిత్యాలు ఉంటాడు, వస్తాడు పోతాడు. హైదరాబాద్ అసెంబ్లీ ఉంటే హైదరాబాద్ పోతాడు, లేకుంటే జగిత్యాలు. ఇటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు ఉన్న సందర్భం మరి వారిని కూడా మనం పార్లమెంటుకు జగిత్యాల నుంచి పోయి మన నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి గారిని పార్లమెంటుకు పంపిస్తే మరి మనం భూపతి రెడ్డి గారి తోడుండి మరి ఈ జిల్లాను, మన కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ జీవన్ రెడ్డి గారికి 13వ తారీఖు నాడు చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరి పేరున కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. మెంట్రాస్పల్లి గ్రామ పెద్దలారా, మరి ఇక్కడ ఉన్నటువంటి అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులు, మన పార్టీ అధ్యక్షుడు గంగాధర్ గారికి, అదేవిధంగా శేఖర్ గౌడ్ గారికి, సాయిరెడ్డి గారికి, మరి మీ గ్రామ నాయకులైనటువంటి ఆనంద్ గారికి, ధర్మాగౌడ్ గారికి, అదేవిధంగా నరేందర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా మరి వినోద్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారు, సుధీర్ గారు, రాజారాం గారు, మన గ్రామ కమిటీ అధ్యక్షుడు సాయన్న గారు, అందరూ కూడా మరి అదేవిధంగా వివిధ గ్రామాల నుండి ధర్మం నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు, అందరూ కూడా మండల నాయకులకు పేరు నాయకులు నమస్కారాలు. ఒక 10 నిమిషాలు కొద్దిగా సైలెంట్గా ఉండండి. ఎందుకంటే మీరే రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం, ప్రేమకు పెట్టింది పేరు. మరి నేను ఈ గ్రామానికి నేను ఇప్పుడే కాదు, 2001 నుండి ఎన్నోసార్లు రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఈ గ్రామానికి వచ్చిన సార్లు నేను ఎప్పుడు రాలే. కానీ మరి కేసీఆర్ తెలంగాణ ద్రోహులను పక్కకు పెట్టుకొని తెలంగాణ వాదులను దూరం చేసినప్పుడు కేసీఆర్ పార్టీని వదిలి నేను కాంగ్రెస్ పార్టీలో చేరి 2018లో మరి ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసిన ఫలితం రాలేదు.
అయితే మరి ఇప్పుడు తెలంగాణ ఆశయాలన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నాయని చెప్పి మరి ఈ గోవర్ధన్ మీద మనము పోరాటం చేసి మళ్ళీ 2023లో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డప్పుడు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎన్నిక కావడం జరిగింది. మరి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఆ రోజు చెప్పడం జరిగింది, నేను ఒక డాక్టర్గా తెలంగాణ ఉద్యమకారుడిగా మరి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నన్ను గెలిపించిన తర్వాత మన ప్రభుత్వం వస్తే 6 గ్యారంటీలు అమలు పరుస్తాము. ఇది నా మాట కాదు, సోనియా గాంధీ గారి మాట అని ఆ రోజు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. అందరూ కూడా మరి ఇలా కాంగ్రెస్కు ఓటేసి నన్ను గెలిపించారు, భారీ మెజార్టీతో గెలిపించారు. గెలిపించిన తర్వాత మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు 7వ తారీఖు నాడు, డిసెంబర్ 7వ తారీఖు నాడు పెద్దలు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో సమక్షంలో అక్కడ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే అదే రోజు ఈ అభయహస్తం 6 గ్యారంటీల మీద సంతకాలు కూడా పెట్టడం జరిగింది. మీకు అందరూ కూడా చూసుంటారు టీవీలో. తర్వాత 2 రోజులకే డిసెంబర్ 9వ తారీఖు నాడు మన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి బర్త్డే రోజు ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులందరికీ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీగా చేయడం జరిగింది. మీకు అందరూ కూడా నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఇవాళ తెలంగాణలో 35 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేసిరు. 2 ట్రిప్లు వస్తుంది, 3వ ట్రిప్ వస్తుంది. ఇవాళ 35 కోట్ల మంది మహిళలు మరి ఉచిత ప్రయాణం చేసి ఎక్కడ పోయినరా అంటే సమ్మక్క సారలక్క టెంపుల్కి పోయినరు, జాతరకు పోయినరు, లేకుంటే మీ పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటే పోయినరు, మీ తల్లిగారింటికి పోయినరు, లేకుంటే చదువుకునేటువంటి ఆడపిల్లలు కాలేజీకి పోయినరు, ఎక్కడ పోయినా కానీ మొత్తం మీద 35 కోట్ల మంది ఇలా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసింది. ఆ డబ్బంతా ఎవరు కడుతున్నారు? ఇలా ఆర్టీసీ లాస్లో కాదు, ఇలా లాభంలో నడుస్తుంది. ఎందుకంటే మీరు ప్రయాణించినటువంటి టికెట్ డబ్బు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్టీసీకి కడుతుంది కాబట్టి ఇలా మరి ఆర్టీసీ లాభాలలో నడుస్తుంది. అదేవిధంగా పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కేసీఆర్ మొత్తం నిర్వీర్యం చేస్తుందని చెప్పి దాన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇవాళ మీరు హైదరాబాద్లో కానీ నిజామాబాద్లో కానీ మెదడుకు ఆపరేషన్ అయినా, మరి గుండెకు ఆపరేషన్ అయినా, కడుపులో కంతైనా, మరి ఇంకా నడుముకు ఆపరేషన్ అయినా 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీలో మీకు ఉచితంగా ఆరోగ్యం మరి వైద్యం అందుతూ ఉంది. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు బిల్లు ఆ రోజే చెప్పినాం మేము. 2004లో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇచ్చిండు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా, పేదవారికి అందరు కూడా 200 యూనిట్ల కరెంటు ఇంటికి కూడా ఫ్రీగా ఇవాళ ఇస్తూ ఉన్నాం. ఇలా ఎవరికైనా ఒకవేళ రాకపోతే ఏదైనా మరి దాని కంప్యూటర్ మిస్టేక్ లేకుండా ఆధారు ఈ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ మీటర్ యొక్క కనెక్షన్కు లింక్ సరిగ్గా లేకపోవడం వల్ల రాకపోవచ్చు. తప్పకుండా ఈ 13వ తారీఖు ఎన్నికైన తర్వాత, కోడ్ అయిన తర్వాత ఎవరికైనా రాని వాళ్ళకు కూడా అందరికీ కూడా 0 కరెంట్ బిల్ ఇప్పిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మోడీ గారు 1300 సిలిండర్ అమ్మిండు. ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ 500 అనగానే మళ్ళీ 200 తగ్గించి ఇలా 950 ఉంది. మీరందరూ కూడా ఇవాళ మీకు తెలుసు 500కే సిలిండర్ ఇస్తున్నాం. మీరు కట్టుడు 950 కడుతున్నారు, మళ్ళీ 450 మీ అకౌంట్లోకి వస్తున్నాయి. ఎవరైనా బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా లేకుండా, కేవైసీ లేకుంటే అందులో రిఫ్లెక్ట్ కాదు కానీ మీ అకౌంట్లో ఖచ్చితంగా వస్తున్నాయి. 2-3 రోజుల్లోనే వచ్చేస్తాయి. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు మీకు అందరూ కూడా తెలుసు, మన మెంట్రస్ పల్లి కూడా పోయి ఉంటారు. పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మందితో మహిళా స్వశక్తి పేరు మీద మీటింగ్ పెట్టి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చారాణా మిత్తితోని మరి ఒక్కొక్కరికి లోన్స్ ఇచ్చారు. ఇవాళ మరి కేసీఆర్ ఏం చేసిండు? మిత్తికి చేసి మీకు బారాణ మిత్తి చేసిండు. ఇవాళ మళ్ళా మేము ప్రతి మహిళా గ్రూపుకు 10 లక్షల రూపాయలు మరి మీకు ఉచితంగా అంటే వడ్డీ లేని రుణాలు ఇస్తూ, దాంతోపాటు అక్కడ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా మేము గవర్నమెంట్ తరఫున ఇస్తూ ఉన్నాం. ఇదంతా కూడా మహిళలకు చేసినటువంటి పనులు. ఇలా రైతులు ఇక్కడ మెయిన్ రేస్పల్లి అంటేనే మరి 2 పంటలు పండించేటువంటి రైతులు, పెద్ద రైతులు, కష్టపడే పంట పండించే రైతులు, వాళ్ళకు మీకు అందరు కూడా చెప్తా ఉన్నాం. మేము చెప్పినాం రైతులకు పంట గిట్టుబాటు ధర ఇప్పుడు లేదు కాబట్టి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినాం. ఇలా ఖచ్చితంగా వర్షాకాలం పంట నుండి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
అదేవిధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చెప్పినాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో 1 లక్ష రూపాయల రుణం కూడా చేసినటువంటి సంఘటన మీకు అందరికీ గుర్తుంది. ఇవాళ 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖున కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించి, మీరు అడగచ్చు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవాళ మహిళా సోదరులందరూ కూడా మహాలక్ష్మి స్కీమ్ అన్నాం, 2,500 ఇస్తామన్నాం. కొంతమంది పెద్ద మనుషులందరూ కూడా 4,000 పెన్షన్ ఇస్తామన్నాం. కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది కూడా చెప్తున్నాను. గతంలో కేసీఆర్ అధికారం దేని కొరకు ఇచ్చినా మనము, మన నీళ్లు మనకు, మన ఉద్యోగాలు మనకు, మన వనరులు మనకు అని చెప్పాడు. ఇవాళ ఒక్క పిల్లగానికన్నా ఉద్యోగం వచ్చిందా 10 ఏళ్ళ నుండి? ఇవాళ మొత్తం నీళ్లు మొత్తము మరి కృష్ణానదంతా కూడా రాయలసీమ దోసుకొని పోతే ఈ గోదావరి నీళ్ళల్లో లేక ఒక ప్రాజెక్టు కట్టి ఏం చేసిండు? 1,25,000 కోట్లు పెట్టి కట్టిండు. మొత్తం 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఆ కాళేశ్వరం కట్టింది ఇలా 3 ఏళ్ళకే కుంగిపోయింది, మొత్తం కూలిపోయింది. ఇలా మొత్తం తెలంగాణ అప్పుల పాలైంది. మనది కొత్త సంవత్సరం 4 నెలలు అయింది. మరి ఇవాళ మంచి చెడు అన్నీ చూసుకోవాలా, ఎక్కడికి వెళ్ళి అప్పు ఉన్నది, ఎక్కడ ఆదాయం ఉన్నది, ఇవన్నీ తెలుసుకోవడానికి మరి కేసీఆర్ చేసినటువంటి ఈ అప్పుల తెలంగాణను మరి సరిదిద్దడానికి కొంచెం టైం పడుతుంది. మనకి ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ కాబట్టి కేంద్రంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెటే పెట్టిండ్రు, మన దగ్గర కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెటే పెట్టిండ్రు. ఫుల్ టైం బడ్జెట్ ఇంకా పెట్టలే. పెట్టిన తర్వాత మనకు ఆదాయం ఎక్కడికి వెళ్ళి వస్తుంది, అప్పు ఎక్కడ ఉంది, ఇదంతా తెలిసిన తర్వాత ఖచ్చితంగా మిగతా స్కీములు కూడా అమలు పరుస్తాం. కేసీఆర్ లాగా మాట తప్పే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే దేశం కొరకు. ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు దేశభక్తి గురించి. ఇక్కడ మెంట్రాస్పల్లిలో కూడా చాలామంది యువకులు ఉన్నారు, తెలుసో తెలక మాట్లాడుతూ ఉన్నారు. దేశభక్తి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పే అవసరం లేదు. ఇవాళ స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారు జైలుకు పోయిండ్రు, జవహర్లాల్ నెహ్రూ గారు 14 సంవత్సరాలు జైలుకు పోయిండ్రు. అదే ఇందిరాగాంధీ గారు దేశం కొరకు ప్రాణం ఇచ్చిండ్రు, రాజీవ్ గాంధీ గారు దేశం కొరకు ప్రాణం ఇచ్చిండ్రు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా బీజేపీ వాళ్ళను, అయ్యా మీ మోడీ కానీ మీ అమిత్ షా కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరైనా కానీ జైలుకు పోయిందా దేశం కొరకు? వాళ్ళ కుటుంబంలో ఎవరైనా కానీ దేశం కొరకు ప్రాణం అర్పించిందా? మరి ఏది దేశభక్తి? ఇవాళ మన భారతదేశానికి ప్రధాన శత్రువు పాకిస్తాన్ మెడలు వంచి నడుము ఇరగొట్టి 2 ముక్కలు చేసినటువంటి ఘనత ఎవరిది? ఇందిరాగాంధీ గారిది. పాకిస్తాన్ 2 ముక్కలు చేసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశాన్ని విడగొట్టి మన వైపు కన్నెత్తి చూడకుండా కూడా చేసినటువంటి ఘనత ఇందిరాగాంధీ గారు. పాకిస్తాన్ మీద యుద్ధం చేసి పాకిస్తాన్ 2 ముక్కలు చేసిండు. లేకుంటే ఇలా పాకిస్తాన్తో మనకు థ్రెట్ ఉంటాయి. ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఒక యుద్ధం చేయలే, ఒక దేశం కొరకు ప్రాణం ఇయ్యలే, ఒక దేశం కొరకు జైలుకు పోయినటువంటి సంఘటన లేదు. కానీ ఇవాళ దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. 60 సంవత్సరాలు దేశం సేఫ్గా లేదా? ఇవాళ మోడీ వస్తేనే సేఫ్గా ఉందా? ఇవన్నీ అబద్ధాలు. కాబట్టి నేను చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ త్యాగాల పునాదుల మీద నిలబడ్డ పార్టీ, మాట మీద ఉండే పార్టీ. ఇవాళ 4 నెలలనే మేము చెప్పిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసి చూపించినాం. ఇవాళ జరగబోయే ఎన్నిక పార్లమెంటుది 13వ తారీఖు ఉన్నది. పార్లమెంట్ అంటే ఏంటిది? దేశాన్ని దిశ నిర్ణయించే, దేశాన్ని పరిపాలించేటటువంటి గల్లీ ఎలక్షన్ కాదు ఇది, పార్లమెంట్ ఎలక్షన్. మరి అంత పెద్ద పార్లమెంటుకు మనం ఎవరిని పంపించాలా? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మన ఆడబిడ్డ ఉన్నది, మనం ఒకవేళ పెళ్లి చూపులు చూస్తాం. ఏం చూస్తాం? పిల్లగాడి గుణగణాలు చూస్తాం, చదువుకున్నాడా లేదా చూస్తాం, సొంతగా సంపాదించుకుంటాడా లేదా, పిల్లని బాగా చూసుకుంటాడా లేదా చూస్తాం. మన ఒక ఇంటి వ్యవహారంలోనే ఇంత జాగ్రత్తలు వహించినప్పుడు ఈ దేశాన్ని పరిపాలించే పార్లమెంటుకు ఎవరు ఉండాలన్నది మనం ఆలోచించాము. ఇవాళ మనం చూసుకున్నాం. ఇవాళ 5 ఏళ్ళప్పుడు అంతకుముందు కవిత ఉండే, కేసీఆర్ బిడ్డ అని మనం వేసినాం. ఏమైంది? ఆమె ఏం పట్టించుకోకుండా హాయ్ బాయ్ అంటే మనం ఇంటికి పంపించినాం. తర్వాత డి శ్రీనివాస్ కొడుకు వచ్చిండు. ఆ రోజు అన్నాడు, మా నాన్న కాంగ్రెస్లో మాకు అన్యాయం జరిగింది, మరి టీఆర్ఎస్లో కూడా చిన్న చూపు చూస్తూ ఉన్నారు, నాకు అవకాశం ఏంటంటే డి శ్రీనివాస్ ముఖం చూసి ప్రజలు అరవింద్ని గెలిపించిన తర్వాత నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ మెంట్రస్పల్లి ప్రజలను, ఇవాళ 5 సంవత్సరాల్లో మన మెంట్రస్పల్లి గ్రామానికి ఏమైనా ఫండ్ వచ్చిందా? ఎవరైనా మంచి చెడుకు నిలబడ్డా? ఎవరితో కూర్చొని నీ కష్టం ఏందని అడిగిండా? మరి దేని కొరకయ్యా నువ్వు ఎంపీ ఉన్నావు అరవింద్, ఏం చేసావు అంటే ఇవాళ ఏం మాట్లాడతలేడు. మళ్ళీ అంటున్నాడు ఇంకా పసుపు కూడా అన్నాడు, చిట్టి రాసిచ్చిండు, అది పేపర్ మీదే ఉన్నాయి 5 ఏళ్ళ తర్వాత కూడా. ఇవాళ దేనికయ్యా మళ్ళా అరవింద్ ఓట్లు అడుగుతున్నావు అంటే, లేదు నా ముఖం చూడకూరి మోడీ ముఖం చూడమంటున్నాడు. ఇలా మోడీ గారా ఇక్కడ నిలబడ్డది? మనకు ఎంపీ ఎవరు? ఎంపీగా నిలబడ్డది ఎవరు? మోడీ గారా? మోడీ బనారస్లో నిలబడ్డాడు, ఆయన మనకు దొరుకుతాడా? మరి మోడీ గారిని చూసి ఇక్కడ మరి ఎంపీ ఎవరు ఉండాలి అంటే మనకు అందుబాటులో ఉండి మన ప్రాంతాన్ని అభివృద్ధికి, ప్రజలలో కష్ట సుఖాల్లో మన పక్షాన కొట్లాడేవాడు కావాలి. కానీ మోడీ ముఖం చూసి ఓట్లేసాక నువ్వెందుకు మరి?
మోడీ గారిని ఇక్కడ నిలబడమనండి, మోడీ గారిని వచ్చి ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్లో నిలబడమనంటే తప్పకుండా అప్పుడు ఆలోచిస్తాం చేయాలన్నా వద్దా అన్నది. కానీ మోడీ గారు బనారస్లో నిలబడతాడు, అక్కడ వారణాసిలో. వీళ్ళంటారు మోడీ ముఖం చూసి ఓట్లు వేయాలంట. అంటే మీకు స్వంతగా మీకు ముఖం చూసి ఓట్లు వేసి అడిగేంత పరిస్థితి లేదు. ఇవాళ చూడండి మీరు బీజేపీ వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తున్నారు. మోడీ ముఖం చూడాలి, ఎక్కడ అరవింద్ పేరు తీస్తున్నారా ఎక్కడన్నా? మరి అంటే అటువంటి వ్యక్తిని మళ్ళీ మనము 5 ఏళ్ళు చూసినాం, మనం కొత్త కూడా కాదు. ఇవాళ అలాంటి పరిస్థితి. ఇవాళ దేవుణ్ణి తీసుకొస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా మెంట్రస్పల్లి గ్రామస్తులను, దేవుడు ఎక్కడ ఉండాలా? గుళ్ళో ఉండాలా. భక్తి ఎక్కడ ఉండాలా? గుండెలో ఉండాలా. కానీ దేవుని రాముని పేరు మీద అక్షంతల పేరు మీద రోడ్డు మీదకి వచ్చి దేవుని పేరు మీద అక్షంతలు అడుగుతాం. మన ఊళ్ళో గుళ్ళు లేవు. ఇవాళ మనం మోడీ వచ్చినాక రాముడు వచ్చిందా, లేకుండా రాముడు ఎప్పుడు పుట్టిండు? మరి మోడీ వచ్చినాకనే రాముడు వచ్చిందా? వీళ్ళన్నీ మతం పేరు మీద ఒక్కడు, కులం పేరు మీద ఒక్కడు. ఇక టీఆర్ఎస్ వాళ్ళ సంగతి ఆడ కేసీఆర్ మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసిండు, అంత కుటుంబ పాలన చేసిండు, గడిల పాలన చేసిండు, తెలంగాణను మరి అప్పుల పాలు చేసిండు, ఒక ఉద్యోగం ఇవ్వకుండా చేసిండు అని చెప్పి అయ్యా కొడుకు అల్లుడు అంత దోసుకుంటున్నారని చెప్పి వాళ్ళని తీసి మనం ఓడగొట్టాం. రాష్ట్రంలో ఓడగొట్టాం. మన దగ్గర కూడా గోవర్ధన్ వాళ్ళ కొడుకు అరాచకాలు ఎక్కువైపోయినాయి, దోపిడి దొంగలు అని చెప్పి మరి వాళ్ళని ఓడగొడితే మళ్ళా గోవర్ధన్కి మళ్ళా టికెట్ ఇచ్చి ఇప్పుడు 3 నెలల్లో ఏం మార్పు వచ్చింది? ఇలా ఆయన అంటాడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, ప్రభుత్వం ఉన్నది, అధికారంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఏం చేయలే. కానీ మళ్ళీ 3 నెలలకే వచ్చి మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి, నేను ఇంకేదో చేస్తా. అరే 10 ఏళ్ళు చేయని పనోడికి మళ్ళీ 11 ఏళ్ళు చేస్తాడా? ఇలా 3 నెలలకు ఎట్లా చేస్తావా నువ్వు అంటే దానికి సమాధానం లేదు. కేసీఆర్ అంటాడు ఇంతకుముందు మేము ప్రభుత్వాన్ని వడగొట్టేసాం, ఇవాళ 10 మంది ఇవ్వండి, 10 మందిని గెలిస్తే మేము కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని వడగొడతామంట, ప్రజలతో ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని. ఇవాళ కేసీఆర్ మోడీ కలిసి పనిచేస్తూ ఉన్నారు. మొన్న ఖమ్మంలో చెప్పిండు ఆయననే, ఏమని చెప్పిండు? మాకు 2 గెలిచినా 3 గెలిచినా మేమే కేంద్రంలో రాజకీయం చక్రం దింపుతాం, మేము కేంద్ర మంత్రులు అవుతామని చెప్తున్నాడు. ఎట్లయితావా నువ్వు 10 మందితోని? పార్లమెంట్లో ప్రభుత్వం పావు కావాలంటే 273 కావాలా? మరి ఈయనకేమో 2 3 వస్తున్నాయి. ఈయన చక్రం దింపుతాడు. ఎట్లా దింపుతాడు అంటే బీజేపీతో కలుస్తాడు. మరి బీజేపీ టీఆర్ఎస్ ఒకటేనా అర్థమైందా లేదా? గతంలో 9 సీట్లు మనం ఇచ్చినాం. ఏం చేసిరు? పార్లమెంట్లో రైతులకు సంబంధించిన నల్ల చట్టాలను కూడా ప్రతి బిల్లు ఏ బిల్లు అయినా పెట్టండి బీజేపీకి సపోర్ట్ చేసిందా వ్యతిరేకించిందా? మరి ఇంకా ఏముంది? ఇప్పుడు వాళ్ళకు అవగాహనతో ఉన్నారు. ఇవాళ రేపో ఎల్లుండో వారం రోజుల్లో గోవర్ధన్ ఇంట్లోకి వెళ్ళాడుగా. ఇలా ఎందుకు నిలబడ్డాయా గోవర్ధన్ అంటే మొన్న ఎలక్షన్లో కొన్ని మిగిలించుకున్నా, ఇంకా మళ్ళీ కేసీఆర్ కొన్ని పైసలు పంపించాలి, మళ్ళీ మిగిలించుకుంటాను. గెలవాలని కాదు ఇలా, ఎందుకంటే ఒక ఓటు టీఆర్ఎస్కి పోతుంది, మోడలు వేసినట్టే, అది బీజేపీకి పోయినట్టు. కాబట్టి దయచేసి మీరు అందుకనంటే మీకు దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా. ఇవాళ నేను చెప్తాదలుచుకున్నా, నేను సరే కొన్ని కారణాల వల్ల మనం గెలిచిన తర్వాత 2 సార్లు అసెంబ్లీ సెషన్ అయింది, తర్వాత మా కుమారుడి పెళ్ళి ఉండే, తర్వాత ఒక నెల టైం ఉండే, మరి 2 రోజుల్లో అన్ని గ్రామాలు చాలా మటుకు తిరిగినాం. మరి ఇవాళ ఎన్నికల కోడ్ ఉన్నది, మీ గ్రామానికి రాలేకపోయినా. కానీ అయినా కానీ మన నాయకులు వచ్చి అడిగితే నేను ఇవాళ మీ గ్రామానికి 25 లక్షల ఫండ్ ఇచ్చిన, స్కూల్కు 12 లక్షలు, మరి సీసీ రోడ్లకు 10 లక్షలు, ఇంకా అంగన్వాడీ స్కూల్కి ఒక 4-5 లక్షలు, ఇట్లా తాండలలో అక్కడ కూడా చేసినాం. అంటే అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది చేయాలనుకున్నవాడికి. కానీ ఇవాళ మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా కానీ, ఇవాళ మీ గ్రామంలో ఏం సమస్య ఉన్నా కానీ, ఇక్కడ వాటర్ సమస్య రాశారు, ఇంకా కొన్ని ఎలక్ట్రిసిటీ సమస్య రాశారు, ఇంకా ఇందిరమ్మ ఇండ్లు. ఈ విధంగా ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు ఒక ఇల్లు కూడా కట్టియలే. ఇవాళ మనం మెంట్రాస్పల్లిలో ఏ గల్లీలో చూసినా కానీ ఓన్లీ ఇందిరమ్మ ఇండ్లే. తాండాలలో చూస్తే పోడు భూముల సమస్య కానీ, భూములు కానీ, ప్లాట్లు కానీ ఇల్లు ఇచ్చింది ఇందిరమ్మనే. ఇవాళ మళ్ళీ మనం ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నాం. మొన్న బడ్జెట్లో 2200 కోట్లు 22,000 కోట్లు మనం పెట్టుకొని ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు శాంక్షన్ అయినాయి. నేను కూడా ఇంకా ఈ హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడిగి, మా దగ్గర తాండాలు ఎక్కువ ఉన్నాయి, మరి జనాభా ఎక్కువ ఉంది, మరి హ్యాబిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి, నాకు 6,000 ఇల్లు కావాలని చెప్పి మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా నేను అడగడం జరిగింది. తప్పకుండా మెంట్రాస్పల్లిలో పేదవారు ఎవరున్నా ఇల్లు లేని వాళ్ళకు ఖచ్చితంగా అందరు కూడా 5 ఏళ్లలో ఇల్లు కట్టిస్తాం. ఇంకొక మాట్లాడదలుచుకున్నాను, 10 సంవత్సరాలు ఎన్ని కుటుంబాలు కొత్తగా ఏర్పడలే? ఒక్క రేషన్ కార్డు అన్న ఇచ్చిరా? ఒక్కోళ్ళకన్నా కొత్తగా పెన్షన్ ఇచ్చిరా? ఈ ఎన్నికల కోడ్ కాగానే మీ దగ్గర అప్లికేషన్స్ ఆల్రెడీ మేము తీసుకున్న అభయాస్తం కింద, ప్రజాపాలన కింద మీకు అందరికీ కూడా మెంట్రాస్పల్లిలో ఎవరెవరికైతే
కొత్త రేషన్ కార్డులు లేవో వాళ్ళందరూ కూడా ఇస్తాం. ఒకవేళ మీరు అప్లై చేసుకుంటే కూడా మళ్ళీ కూడా ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఈ 13వ తారీఖు అప్లై చేసుకోండి అందరు కూడా. ఎందుకంటే ఏదైనా సంక్షేమ పథకాలు అమలు కావాలంటే దానికి రేషన్ కార్డే ప్రాథమికం, అంటే బిలో పవర్టీ లైన్. కాబట్టి మీరు అందరు కూడా కొత్త వాళ్ళకి అందరు కూడా రేషన్ కార్డులు ఇప్పిస్తాం. ఇవాళ మేము మొదలే ఎన్నికైనాక మొట్టమొదటిసారి కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్పినాం, మెంట్రాస్పల్లిలో నాకు కొంచెం తక్కువ వచ్చినాయి ఓట్లు, టీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయి, నేను సెకండ్ పొజిషన్లో ఉన్నాను. అయినా కానీ మీరు ఓట్లు వేసినా నా వాళ్ళే, ఓట్లు వేయకున్నా నా వాళ్ళే. కాబట్టి నాకు ఎవరితో ప్రజలతోని కోపం తాపాలు లేవు. ఏదైనా ఉంటే కొట్లాట లీడర్లతోనే ఉన్నది. ఇవాళ మీకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇస్తున్నాం. మేము మీ పార్టీ అని అడిగినామా? ఇవాళ మేము కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం. ఏ పార్టీని ఎక్కడైనా అడిగినా నేను 4 నెలల నుండి రాగానే సంతకం పెడుతున్నాం, మ్యారేజ్ అయింది కథం. ఇవాళ 200 రూపాయలకే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. ఏ పార్టీని అడిగినామా? కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, పేదల పార్టీ. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేదకు అర్హులైన వారికి అందించాల్సిన బాధ్యత నాది. కాబట్టి మాకు ప్రజల మధ్య విభేదాలు లేవు. వాళ్ళు పాపం వాళ్ళు తెలుసో తెలకో వేస్తారు. కానీ నేను ఇంకోటి కూడా కోరుకుంటున్నా, ఈ సందర్భంగా మీకు అందరు కూడా చేతులెత్తి నమస్కారం చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇవాళ మీ దయతో ప్రభుత్వం వచ్చింది. ఇవాళ అక్కడ మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా. 5 ఏళ్ళు ఉంటా కదా. 5 ఏళ్ళలో మీకు ఏ పని కావాలన్నా కానీ నేనే చేయాలి కదా. ఏ పని కావాలన్నా కానీ మేమే చేయాలి కదా. ఇవాళ టీఆర్ఎస్ ఓడిపోతాడు, బీజేపీ ఓడిపోతుండు, మళ్ళీ కనబడతాడు. ఇక మేమే ఉండేది. దయచేసి ఇవాళ మీకు అందరు కూడా మీరంతా విఘ్నులు. మెంట్రాస్పల్లి గ్రామం అంటేనే రాజకీయంగా చైతన్యం ఉన్నటువంటి గ్రామం. ఎందుకంటే ఇది ఉద్యమాల గడ్డ. నేనే ఇక్కడ ఎన్నోసార్లు వచ్చి మీటింగ్లు పెట్టినాం. ఈ గ్రామంలో అంటే విఘ్నులు. మీరు ఆలోచించండి, ఓట్లు వేరే వాళ్ళకి వేసి పనికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళ దగ్గరకు వస్తే ఇబ్బందికరంగా అవుతుంది. నేను నో చెప్పా, నేనేం చెయ్యా అని చెప్పా, కానీ కొంచెం మీకు ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. దయచేసి గతంలో జరిగిపోయింది. ఇప్పుడు ఇంకా మాకు నాయకత్వం కూడా పెరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు, సుధీర్ తమ్ముడు వచ్చాడు, చాలామంది టీఆర్ఎస్ నాయకులు. మరి ఇక ప్రభుత్వం ఎట్లాగూ పోయింది కదా, మరి కేసీఆర్ పరిపాలన విసిగిపోయి మరి ఇలా రేవంత్ రెడ్డి పాలన, భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే అయిండు. మరి ఇక్కడ మనకు మెంట్రాస్పల్లిలో 4 పనులు కావాలా, మరి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజల పాలన వచ్చిందని చెప్పి మా ప్రభుత్వం పట్ల ఆకర్షితులై చాలామంది మన మెంట్రాస్పల్లి గ్రామం కాదు మొత్తం యావత్ తెలంగాణలో మా నిజామాబాద్లో ప్రతి గ్రామం నుండి టీఆర్ఎస్ నాయకులు మా దగ్గర జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా కలుపుకొని పోతాం, వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తాం. వాళ్ళందరూ కూడా ఇలా నాయకత్వం పెరగడం వల్ల నేను ఆశిస్తున్నది మీ దగ్గర ఏంటంటే, గతంలో కాకుండా ఈసారి మంచి మెజారిటీతో జీవన్ రెడ్డి గారిని గెలిపియండి, కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. తప్పకుండా మెంట్రాస్పల్లి గ్రామాన్ని నేను ఆదర్శంగా తీర్చిదిద్ది ఏ పని అయినా కానీ మీ అర్ధరాత్రి మిడ్-నైట్ రావచ్చు నా దగ్గరికి. ఒక ఆరోగ్యశ్రీ కానీ ఇంకా ఏదైనా అంటే ఏమంటారు చదువు విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, ప్లాట్ల విషయంలో కానీ, భూమి విషయంలో కానీ ఏదైనా నా ఫోన్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. మా నాయకులు అందుబాటులో ఉంటారు. మీరు దేనికి ఇంతకుముందట గేట్లు ఉంటాయి, గేట్లు బంద్ ఉంటాయి, 24 గంటలు తెరిసే ఉంటాయి మా ఇంట్లో గేట్లు. కాబట్టి మీరు ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. కానీ మీకు న్యాయం అనిపించదు. మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, మీరు కొట్లాడి పని చేయించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యే, ఇవాళ ఒకసారి మంత్రి చేసిండు, ఇవాళ ఎమ్మెల్సీ చేస్తూ ఉన్నాడు, స్వయాన వకీల్. మరి ఇసుండి 6 సార్లు ఎమ్మెల్యే అంటే 40 సంవత్సరాల నుండి రాజకీయ జీవితంలో ఉన్నాడు. మన దగ్గర గోవర్ధన్ 10 ఏళ్ళలో ఎన్ని అరాచకాలు చేసిండు. అయ్యి ఒక సైడు, కొడుకు ఒక సైడు. అంటే ఇలా ఈయన మీద ఏమైనా మచ్చుందా? 40 సంవత్సరాలు మచ్చలేని వ్యక్తి. ఇవాళ ఈయనని మనం పార్లమెంట్కి పంపిస్తే ఇంకొక విషయం కూడా చెప్తున్నా మీకు అందరు కూడా, చాలామంది ఇక్కడ అపోహలలో ఉన్నారు. మొన్న ఇంతకుముందు కేసీఆర్ ఏమన్నాడు, కాంగ్రెస్ ఏడు వస్తుంది, నాకే 110 సీట్లు వస్తాయి అన్నాడు. అన్నాడా లేదా? సోషల్ మీడియాలో. మరి ఏమైంది? ప్రజలు తీసి బండ కుతికితే 30కి వచ్చిండు. ఇవాళ బీజేపీ పరిస్థితి గదే ఉన్నది. వాళ్ళు చెప్పుకుంటారు 400 సీట్లు వస్తున్నాయని. 400 సీట్లు ఎందుకు అడుగుతున్నావా మోడీ గారు అంటే, ప్రభుత్వం రావడానికి 273 కావాలనే. మరి 400 ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు పెద్ద మన ఆనంద్ చెప్పిండు, ఉన్న రిజర్వ్ మొత్తం అంటే 3/2 వంతు మెజారిటీ వస్తే రాజ్యాంగానే మార్చాలి. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళ సమూలంగా మార్చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ లేకుండా చేస్తాడంట. అరే ఒకవైపు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసుకుంటా మరి వాళ్ళ బీసీ జనగణన చేయాలా, మరి వాళ్ళ పాపులేషన్ ఏంటిది, వాళ్ళ స్థితిగతులు ఏంటిది, వాళ్ళ మీదకి ఇంకా 50% ఇలా కట్ ఆఫ్ ఉన్నది సుప్రీంకోర్టులో.
రిజర్వేషన్లు అన్న 50% కంటే పెంచొద్దనే సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఉంది. దాన్ని కూడా తీసేసి అవసరం ఉంటే రిజర్వేషన్ 70% కైనా పర్వాలేదు, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇద్దాం అని రాహుల్ గాంధీ గారు కొట్లాడుతూ ఉంటే మోడీ గారు అంటే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, ఉన్న దళితులకు, గిరిజనులకు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలకు, బీసీలకు రిజర్వేషన్ తీసేస్తామంటాడు. మరి ఇది న్యాయమా? ఇవాళ మన పిల్లలు ఎవరైనా చదువుకున్నారు, మంచి స్థానంలో ఉద్యోగాలు చేస్తున్నారు, డాక్టర్లు అయిండు, ఇంజనీర్లు అయిండు, ఆఫీసర్లు అయిండు, కలెక్టర్లు అయిందంటే ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్లనే. మీరు దయచేసి ఆలోచించండి. ఇవాళ అందుకే ఈయన మన పార్లమెంట్ నుండి గెలిపిస్తే అక్కడ కేంద్రంలో ఇండియా కూటమి గవర్నమెంట్ వస్తున్నది, బీజేపీ రావట్లేదు. మీరు భ్రమలో ఉండకండి. మొన్న 2 విడతలలో ఎన్నికలు జరిగినాయి. 190 సీట్లకు ఎన్నికలు జరిగితే 115 సీట్లు ఇండియా కూటమి వస్తుంది, కాంగ్రెస్ లీడింగ్. బీజేపీకి 64 సీట్లు వస్తున్నాయి, ఇందులోనే 50 సీట్లు మనకి ఎక్కువ వస్తున్నాయి 2 విడతల ఎన్నికలలోనే. కాబట్టి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావడం ఖాయం. ఇక్కడ జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఈడ మన పార్లమెంటులో ఈయన సీనియర్ వ్యక్తి కాబట్టి మంత్రి కూడా అవుతాడు, మనకు లాభం అవుతుంది. జీవన్ రెడ్డి గారు మంత్రి అయితే నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే ఇద్దరం కలిసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, మన ప్రాంతం అభివృద్ధి చెందాలా, మన కొరకు పార్లమెంట్లో కొట్లాడేవాడు కావాలా. ఇలా అరవింద్ లాంటి వాళ్ళు చూసిన మనం 5 ఏళ్ళు సొంతగా నేను పని చేసినా నేను ఫలానోడిని అని ఓట్లాడిగే దుస్థితి లేదు. ఇలా మోడీ పేరు మీద ఓట్లాడుతుండు. ఇలా మోడీ గారు ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నా, నేను ఏం చేసిండు, ఇలా రిజర్వేషన్ మారుస్తానకుండా ఇంకా మొత్తం దేశ సంపదను కాంగ్రెస్ పార్టీ సంపాదించి పెట్టిన ఆస్తి అంతా మన ఐఎస్ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇలా బిహెచ్ఎల్ని అమ్ముకున్నాడు, ఎయిర్పోర్ట్ని అమ్ముకున్నాడు, మరి రైల్వే స్టేషన్లను అమ్ముకున్నాడు, అదేవిధంగా షిప్ యార్డ్లను అమ్ముకున్నాడు, మన ఎల్ఐసిని కూడా అమ్ముకుంటా అంటున్నాడు. ఎవరికి అమ్ముకున్నాడు? గుజరాత్ వాళ్ళకి అమ్ముకున్నాడు, అదాని అంబానీకి. మరి ఇలా మళ్ళీ గెలిస్తే ఏం చేస్తాడు తెలుసా? ఇంకా ఉన్న ఆస్తి అంతా పోతే తెలంగాణది మొత్తం అన్నీ పోతాయి. ఇలా ఆయన ఏం చేసిండు, దేశంలో 19 మంది 20 మంది గుజరాతీలు మొత్తం లక్షల కోట్లు బ్యాంకులను ముంచి ప్రదేశంలో పారిపోయిండు. వాళ్ళని తీసుకురాకుండా వాళ్ళని కాపాడుతుండు. ఇలా రైతులకు రుణమాఫీ చేయవే మోడీ గారు అంటే రైతులకు రుణమాఫీ చేస్తే వాళ్ళు సోమరిపోతులు అవుతారంటున్నాడు. మరి 15 లక్షల కోట్లు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పాడు, మీరు వినండి టీవీలలో. ఇలా నిర్మల మీటింగ్లో రాహుల్ గాంధీ గారు కూడా చెప్పాడు, 16 లక్షల కోట్లు దేశాన్ని ముంచిపోయినటువంటి వ్యాపారులు పరదేశంలో ఉంటే మోడీ కాపాడుతున్నాడు. వీళ్ళ దేశభక్తులు. కాబట్టి మనము కాంగ్రెస్ పార్టీతోనే మన బతుకులు బాగుపడతాయి, మనకి ఇండ్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, పంట పొలాలకు నీళ్ళు వస్తాయి. అది కూడా చెప్తా ఉన్నా. ఇలా 21 ప్యాకేజీ రాజశేఖర రెడ్డి గారి టైంలో 90% కంప్లీట్ అయిందయ్యా. 10 ఏళ్లలో మన మెంట్రస్పల్లికి నీళ్ళు వచ్చినాయా కొత్తగా? ఇంకా రాలే. మరి ఇవాళ పారాయితా చెవిలో 21 ప్యాకేజ్ కంప్లీట్ చేసి మేము సిరికొండ వరకు నీళ్ళు ఇసుకపోతాం ఒక 1 ఇయర్లో అని చెప్తా ఉన్నా. గుంటకు నీళ్ళు ఇస్తాం. ఈ విధంగా పని చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పోతుంటే మరి మీరు దయచేసి విఘ్నతతోని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియండి. తప్పకుండా ఇంకొక విషయం చెప్పమంటుండే మాకు అంగన, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొన్న 6 గ్యారెంటీలు చెప్పినాం. అట్లనే మరి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో వస్తే జీవన్ రెడ్డి గారు గెలిచి అక్కడ పార్లమెంట్లో అధికారం వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిందనుకో, ఈ 5 గ్యారెంటీలు ఇస్తున్నాం. 5 గ్యారెంటీలలో ముఖ్యంగా మహిళా సోదరిమణులారా, మీకు కుటుంబానికి ఒక వ్యక్తికి ఇంట్లో ₹1,00,000 మీకు అకౌంట్లోకి వస్తాయి. మళ్ళీ ముఖ్యంగా ఉపాధి హామీ గురించి చెప్పాలా మీకు. ఇలా గుట్ట పని ఉంది కదా, గుట్ట పని స్టార్ట్ చేసింది ఎందుకు? సోనియా గాంధీ గారు పేదలు ఉంటారు, వాళ్ళకు భూమి ఉంటుంది, మరి వ్యవసాయ పనులు లేనప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండకూడదు అని చెప్పి 100 రోజుల పని కార్యక్రమాన్ని సోనియా గాంధీ గారు స్టార్ట్ చేసిండు. ఇవాళ అదే ₹150 వస్తున్నాయి, కానీ 10 ఏళ్ళైనా ₹1 పెరగలే. మరి ఇలా రాహుల్ గాంధీ గారు మొన్న తుక్కుగూడలో వచ్చి చెప్పిన, రాహుల్ గాంధీ అంటే ఎవరు? ఇందిరాగాంధీ మనమాడు. మరి ఆయన వచ్చి చెప్పిపోయింది ఏంటిది? ₹400 ఇస్తామంటున్నారు. రోజుకు ఉపాధి హామీ కూలీ 400. మీరు 100 రోజులు పని చేస్తే 40,000 మీ అకౌంట్లో వస్తాయి. మరి ఇంతకంటే పేదల పార్టీ ఏది ఉంటుంది? మిమ్మల్ని మీ పొట్టను మీ కడుపును చూసేటువంటి పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. మీరు దయచేసి మీరు ఈ ఎజెండాను చదువుకోండి. మీ దగ్గర అందరు కూడా ఇచ్చినాం, ఇంకా స్థిరంగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది నేను చెప్పేది కాదు, భూపతి రెడ్డి అంటే ఇలా చెప్తాడు పోతాడు, మరి మాట మీద ఉంటాడు అని కొన్ని ఉంటే కూడా అనుమానం ఉండొచ్చు. నేను అటువంటి వ్యక్తిని కాదు, కానీ మన పెద్దలు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి వ్యక్తి. అందుకని రాహుల్ గాంధీ అంటే నేను చెప్పిన కదా, ఇప్పుడు దేశానికి ప్రాణం ఇచ్చినటువంటి కుటుంబం అది. కాబట్టి మీరు నమ్మండి. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎవడో కొత్త మళ్ళీ వస్తుంటాడు. ఇక వాళ్ళందరి మాటలు నమ్మకుండా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందిగా కోరుకుంటూ మరి మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.